2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని వైష్ణవిని దారుణంగా హత్య చేసినటువంటి గండికోట ప్రాంతానికి సుమన్ టీవీ వచ్చింది. గ్రౌండ్లో ఏం జరిగిందనే తెలుసుకునే విషయాలను మనం పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ బైక్లో అయితే లోకేష్ అనే యువకుడు వైష్ణవిని తీసుకెళ్లాడో ఆ బైక్లో ఇదే సీసీ ఫుటేజ్లో ఆ బైక్ విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఇదే మార్గంలో అంటే గండికోటకు రావడానికి పోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఇదే. గండికోటకు ఎంటర్ అయ్యే ప్రతి వెహికల్ కానీ ప్రతి పర్సన్ కూడా ఇదే సీసీ ఫుటేజ్లో వాళ్ళు రికార్డ్ అవుతారు. ఈ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి వీడియోస్లో వాళ్ళిద్దరూ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. ఒకే బైక్లో లోకేష్ వైష్ణవి ఇద్దరు కూడా గండికోట లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన గంటన్నర లోపలే మళ్ళీ తిరిగి లోకేష్ ఒక్కడే బైక్లో రిటర్న్ వచ్చాడు. అంటే ఆ అమ్మాయిని అక్కడ ఏం చేశాడు, ఎక్కడ వదిలేశాడు, దాని వెనుక ఏం కారణాలు ఉన్నాయనే విషయాలను ఉదయం నుంచి కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల నుండి కూడా క్లూస్ టీమ్స్ వచ్చాయి. డాగ్ స్క్వాడ్తో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఆ జిల్లా ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. స్థానిక పోలీసు అధికారులతో ఆయన రివ్యూ నిర్వహిస్తూ ఉన్నాడు. అసలు ఏం జరిగింది, నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది, అసలు ఎన్ని గంటలకు అక్కడ డెడ్ బాడీ ఉన్నట్లు గుర్తించారు, ఎవరు గుర్తించారు, ఏ విధంగా సమాచారం వచ్చింది అనే అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఈ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి ఫుటేజే ఇప్పుడు ఈ కేసుకు కీలక ఆధారంగా ఇప్పటి వరకు కూడా పోలీసులు పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకంటే వైష్ణవి గండికోటలో రంగనాయక స్వామి ఆలయం వెనుక వైపున ముళ్ళ కంచెల్లో శవమై కనిపించింది. అంటే దీని వెనుక ఏం జరిగింది, అసలు తను శవమై కనిపించడానికి ముందు ఏం జరిగింది అన్న కోణంలోనే ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఆ విచారణలో ఈ సీసీ ఫుటేజ్ను పరిశీలించే సమయంలో లోకేష్ అనే యువకుడితో ఆ అమ్మాయికి చాలా కాలంగా పరిచయం ఉంది. ఈ రోజు అంటే నిన్నటి రోజున కూడా అదే లోకేష్తో వైష్ణవి బైక్ పైన ఇదే గండికోటకు వచ్చినట్టుగా పోలీసులకు ఎవిడెన్స్ దొరికింది. అదే లోకేష్ మళ్ళీ ఆ అమ్మాయిని గండికోటలో వదిలేసి రిటర్న్ ఒక్కడే వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ గంట లోపల ఆ వైష్ణవికి లోకేష్కు మధ్య ఏం జరిగింది, లోకేష్ ఒక్కడే ఉన్నాడా, లేకపోతే తన వెనుక కానీ తన ముందు కానీ ఎవరైనా తన ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళారా? గండికోటలో అందరూ ఏవైతే టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయో వాటిని చూడడానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కానీ లోకేష్ అనే యువకుడు వైష్ణవిని తీసుకొని అక్కడ ఒక పాత ఆలయం వెనుక వైపు ఉన్నటువంటి ముళ్ళ కంచెలకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఏం జరిగింది, నిజంగానే హత్య చేసి ఉంటారా, అమ్మాయి పైన అత్యాచారం జరిగిందే, అయితే హత్యలో ఎంతమంది పాల్గొని ఉంటారు, ఎవరు ఏ గ్యాంగు ఈ దారుణానికి ఒడిగట్టింది, ఇందులో లోకేష్కు ఉన్నటువంటి పాత్ర ఏంటి అనే అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇప్పుడు తరువుగా విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా సేకరించే పనిలో పడ్డారు. అసలు వైష్ణవి మృతదేహం దొరికినటువంటి ప్రదేశానికి మనం వెళ్ళి అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేద్దాం. వైష్ణవి హత్య కేసులో అసలు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోవడం కోసం సుమన్ టీవీ గ్రౌండ్లోకి వచ్చింది. మనం ఎంట్రన్స్లో చూసాం సీసీ ఫుటేజ్లో నీట్గా వాళ్ళిద్దరూ కూడా ఒక బైక్ పైన రావడం. అయితే గండికోట లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఆల్ట్ అయ్యారు, అక్కడ ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనం గండికోట లోపల ఉన్నటువంటి జుమ్మా మసీదు ఒకవైపు ఉంది, మరోవైపున ఇది పెద్ద ధాన్యాగారం, అప్పట్లో రాజుల కాలంలో నిర్మించినటువంటి ధాన్యాగారం. ఈ రెండింటి మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దారి గుండానే ఇదే దారిలో వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్ళారు. పక్కనే రంగనాయక స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం వెనుక వైపు ఉన్నటువంటి ముళ్ళ పొదల్లో బాడీని గుర్తించారు, వైష్ణవి మృతదేహాన్ని గుర్తించారు. ఇదే మార్గంలో వాళ్ళు వెళ్ళారు. అసలు అక్కడ సంఘటనా స్థలంలో ఎలాంటి సిచ్యుయేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాక్ట్లీ వైష్ణవి మృతదేహం ఎక్కడ దొరికిందో అదే ప్లేస్లో మనం ఉన్నాము. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇదే బండపైన లోపలికి ముళ్ళ పొదల్లో అసలు బట్టలు లేకుండా వైష్ణవి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అక్కడి నుంచి ఇదే మార్గం ద్వారా వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఇంత ఏకాంతంగా ఉండడం కోసం అంటే టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా ముందు వైపున ఉన్నాయి, అక్కడ చాలామంది పర్యాటకులు వచ్చి చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. కానీ ఇంత ఏకాంతంగా ఎవరు కనిపించకుండా అంటే చుట్టూ ఎటువైపు నుంచి చూసినా కూడా టక్కున గుర్తించడానికి
పాజిబిలిటీ లేని విధంగా ఇంత రహస్యమైనటువంటి ప్రాంతంలోకి వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన తర్వాత ఆ గంట సమయంలో ఏం జరిగింది అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీన్నే ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే సంఘటనా స్థలాన్ని కూడా మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా కనీసం ఒక బ్లడ్ డ్రాప్ కూడా లేదు. అలాంటి అంటే వాటర్ బాటిల్స్ వాడినట్టు ఫ్రెష్ వాటర్ బాటిల్స్ కానీ ఎలాంటి వస్తువులు కూడా లేవు. అంటే బహుశా క్లూస్ టీమ్ వచ్చి వీటిని సేకరించి ఉండొచ్చు. ప్లేస్ అయితే కాస్త నీట్గా ఉంది. ఇక్కడంతా ఏదో గడ్డంతా తీసేసి క్లీన్ చేసినట్టుగా ఉంది. ఇదే బండ పైన ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకు ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నారు. సరే, దీంట్లో అమ్మాయి మరణించడం వెనుక, అమ్మాయి చనిపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పైన ఎక్కువగా ఇది రంగనాయక స్వామి టెంపుల్ పైకి ఎక్కడానికి కూడా అవకాశం ఉంటుంది. స్టెప్స్ ఉంటాయి. చాలామంది అక్కడికి వెళ్ళి ఆ నది యొక్క ఓవర్ వ్యూ చూడడం కోసం పైకి వెళ్తూ ఉంటారు. ఒకవేళ పైకి వెళ్ళిన ప్రయత్నంలో అక్కడి నుంచి ఏమన్నా కింద పడిందా అనడానికి ఎలాంటి ఆనవాళ్ళు లేవు. ఎందుకంటే పైన ఉన్నటువంటి ముళ్ళ కంప చెట్లన్నీ కూడా యథావిధిగానే ఉన్నాయి. అంత పెద్ద బాడీ పడితే అవన్నీ కూడా కొంత జాడలాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాదు, ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇక్కడికే వచ్చారు. మనం ఏదైతే మార్గం చూపించామో అదే మార్గం ద్వారా నడుచుకుంటూ వచ్చారు. ఇద్దరు సమ్మతించే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ నుంచి కేవలం లోకేష్ మాత్రమే తిరిగి వెళ్ళినట్టుగా అక్కడ గండికోట ఎంట్రన్స్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో అతని బైక్ అతను రికార్డ్ అయ్యాడు. ఆ అమ్మాయి మాత్రం ఇక్కడే ఉండిపోయింది. ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత అన్ని కోణాల్లో విచారించిన తర్వాత మృతదేహం ఇక్కడే ఉందని గుర్తించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి టాప్ అంటే పై భాగంలో ఎలాంటి వస్త్రాలు లేవు, ఇక్కడ పడి ఉంది. అలాగని అమ్మాయి ఒంటి మీద కూడా ఎలాంటి చిన్న గాయాలు కూడా లేవు అని చెప్తూ ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ లవర్సు చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఒకరి కోసం ఒకరు బ్రతకాలనుకున్నారు. అలాంటి ప్రయత్నంలో ఏమైనా ఇద్దరూ కలిసి సూసైడ్ చేసుకుందామని ఏమన్నా భావించారా? సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. తెలివిగా లోకేష్ సూసైడ్ చేసుకోకుండా డ్రామా ఆడి తప్పించుకున్నాడా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే ఈ మిస్టరీ మొత్తం వీడాలంటే స్వయంగా ఆ అమ్మాయిని తీసుకొచ్చినటువంటి లోకేష్ విచారణలో నోరు విప్పాలి, నిజానిజాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత దూరము బలవంతంగా ఆ అమ్మాయిని లాక్కొచ్చే పరిస్థితి లేదు. అలాగని ఎక్కడైనా ఈ సంఘటన జరిగిందా, ముందే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత బాడీని దాచిపెట్టడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాడా అంటే దట్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ ఒక వెయిట్ ఉన్నటువంటి బాడీని తీసుకురావడానికి అవకాశం లేదు. దారిని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక వ్యక్తి క్యాజువల్గా ఈ దారిలో రావడానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు హైట్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దారిలో తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఏం జరిగినా కూడా అదే బండ పైన ఆ గంట సేపట్లోనే జరిగి ఉంది. అది ఏం జరిగింది అన్నదే ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ మిస్టరీగానే మిగిలిపోయింది. పోలీసులు చెప్తున్నారు. ఎస్పీ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు మా అదుపులో ఎవరూ లేరు. సీసీ ఫుటేజ్లో గుర్తించినటువంటి లోకేష్ జాడ కోసం మేము వెతుకుతూ ఉన్నాము. అన్ని కోణాల్లో విచారణ జరిగిన తర్వాత సమగ్ర వివరాలన్నీ కూడా మీడియాకు వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే ఆలోపే అనేక అనుమానాలు, పుకార్లు వెలువడుతూ ఉన్నాయి. అయితే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రుల వర్షన్ మాత్రం ఒకటే ఉంది. మా అమ్మాయికి మాయ మాటలు చెప్పాడు, ప్రేమ పేరుతో లొంగ తీసుకున్నాడు. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళిన అమ్మాయిని ట్రాప్ చేసి తన బైక్లో గండికోటకు తీసుకెళ్లాడు. తనే కాదు, తన ఫ్రెండ్స్తో కూడా కలిసి గ్యాంగ్ రేప్ జరిగింది. మా అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. కాబట్టి ఖచ్చితంగా మా అమ్మాయి అంత్యక్రియలు ముగిసే లోపలే ఈ దారుణానికి పాల్పడినటువంటి వారందరినీ కూడా చంపాలి, ఎన్కౌంటర్ చేయాలి అంటూ ఒకవైపున అమ్మాయి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులు అయితే విచారణను ఏకవంతం చేశారు. విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయి అన్నది చూడాలి. ఇప్పటికైతే వైష్ణవి మృతి కంప్లీట్గా మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే మనం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. బహుశా పోలీసులకు కూడా అదే సిచ్యుయేషన్. ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసులకు ఏదైనా స్పష్టమైన ఆధారం దొరికింది అంటే అది కేవలం వారిద్దరూ ఒకే బైక్ పైన గండికోటలకి ఎంటర్ అవ్వడమే. కోటలోకి ఎంటర్ అవ్వడం బైక్ పైన, మళ్ళీ ఒకే వ్యక్తి అంటే లోకేష్ మాత్రమే కోట నుంచి వెనక్కి వెళ్ళిపోవడం. ఈ రెండు ఎవిడెన్సెస్ మాత్రమే ఉన్నాయి. అంతకుమించి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అయితే వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది, కొంతకాలంగా ప్రేమ నడుస్తుంది. ఈ విషయంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా 1-2 సార్లు అబ్బాయిని మందలించే ప్రయత్నం చేశారు అని చెప్తూ ఉన్నారు. ఇది
ఇది గండికోట మెయిన్ స్పాట్. ఇది మన వెనుక వైపు కనిపిస్తున్నటువంటి జుమ్మా మసీద్. గండికోటకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది. గండికోటలో ప్రధాన టూరిస్ట్ ప్లేస్ ఇది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఆ మసీదు పక్కనే ఒక పెద్ద ధాన్యాగారం ఉంటుంది. దాని పక్కనే ఇక్కడ రంగనాయక స్వామి ఆలయం ఉంది. చూస్తాం మనం ఆ రంగనాయక స్వామి ఆలయం వెనుక వైపునంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. పూర్తిగా ముళ్ళ కంపలతో ఉంటుంది. మనం ఇక్కడ సరౌండింగ్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. టూరిస్టులు ఎవరు కూడా 99% ఎవ్వరు కూడా గండికోట చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు. ఎందుకంటే ఈ వ్యూ చూడాలంటే మాత్రం పైనుంచి చూస్తే ఇదంతా కూడా కనిపిస్తుంది. కానీ కింది నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి చిన్న దారి గుండా రాళ్ళంటూ దాటుకుంటూ ముళ్ళ పొదలు దాటుకుంటూ వాళ్ళు ఇంత లోపలికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు లవర్స్ స్పాట్ ఒకటి ఉంటుంది ఇక్కడ. అయితే ఆ లవర్స్ కూడా ఎవరు ఇక్కడికి రారు. రెగ్యులర్గా వచ్చే లవర్స్ అందరూ కూడా రంగనాయక స్వామి గుడి అటువైపు ఉన్నటువంటి వ్యూ దగ్గరికి వెళ్తారు. అక్కడే ఎక్కువ మంది లవర్స్ కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉంటారని చెప్తున్నారు. అంటే అలాంటి చోటు కూడా కాకుండా రెగ్యులర్గా టూరిస్టులు వచ్చే ప్లేస్లో కాకుండా ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు ఏకాంతం కోరుకున్నారు. అక్కడ వాళ్ళని ఎవ్వరూ చూడకూడదన్న ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి రావాలనుకున్నారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. కొన్ని వివరాలు అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. అసలు ఆ అమ్మాయి మరణానికి గల కారణం ఏంటి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొంతవరకు క్లారిటీ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాని ఆధారంగా పోలీసులు విచారణలో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, గండికోట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.